అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ రాజంపేట. వీడియో అయితే పూర్తిగా చూడండి. కోవిడ్ కొత్తగా వచ్చింటారు కదా, అరబీ వాళ్ళకు చాయ్ గవ చేయడానికి దివాన్లో పనిచేసే వాళ్ళైతే ఈ వీడియో చూడండి పూర్తిగా. చాయ్ గవ చేసే విధానం అయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చాయ్ గవ చేసిన అతను కొత్త అంట, 4 రోజుల్లో అయితే నేర్చుకునేసినాడు. మీరు కూడా తెచ్చేస్తే అలవాటు అయిపోతుంది. ఇవి ఉన్నాయి కదా, ఈ మామూలుగా వీళ్ళ కల్చర్కి సంబంధించినవి. కోవిడ్ వాళ్ళు అరబీ వాళ్ళు మన ఇండియాలో టీవీ కాడ పెట్టుకుంటాం కదా, మనకు సంబంధించినవి అట్లా. ఇవి కూడా ఇవన్నీ ఇది వచ్చేసి నాకైతే మన ఇండియాలో మన పెద్దవాళ్ళ కాలంలో అరుగుల మీద కూర్చొని ఆకు ఒక్క తింటారు కదా, ఒక్కాకు తింటారు కదా, వాళ్ళైతే దీంట్లో ఒక్కలేసి పొడి పొడిగా కొడతారు కదా, అదైతే గుర్తొచ్చింది. మన పెద్దవాళ్ళ కాలంలో వాడినారు ఇవి. ఇదైతే చూడండి. దీనిలో వచ్చి అవి గవ్వ చేసే గింజలు ఉంటాయి కదా, ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి. అవి బాగా వేయించి దీంట్లో పోసి చాట మాదిరి వాడతారంట. దీన్ని అయితే చాట అంటారు దీన్ని. ఇది చూడండి. ఇది క్లీన్ చేస్తున్నావా అంట? క్లీన్ చేస్తున్నావా? ఓకే ఓకే. డైలీ ఎన్ని గంటలకు ఓపెన్ చేయాలా? 5కి. మళ్ళీ నైట్ 10, 11, 12 రంజాన్ కాబట్టి మామూలు టైంలో ఓపెన్ ఇప్పుడు 4కో, అది 4:30. నైట్ 9 అడిగి అయిపోతుంది. అదేనా నీ డ్యూటీ? అదేనా? మళ్ళీ ఇంకేం ఉండదు, అదే డ్యూటీ. క్లీన్ చేసుకుంటావు బయట. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నావు అయితే? ఎంత ఇష్టంగా తాగి గవ తయారు చేస్తున్నాను. సరే చూపి. గవ చేస్తున్నావా? అదేంది అది? పొడి? గవ పొడి అంటే గింజలతో కొట్టిన పొడి కదా అది? దీంట్లో నీళ్ళు ఎంచే వేడి చేసుకోవాలా? బాగా ఓ 10 నిమిషాలన్నా. 10 నిమిషాలు హీట్ అయిపోతుంది. 10 నిమిషాలు హీట్ చేసుకోవాలా. మళ్ళీ అది బాగా మరినాక 3 కప్పులు వేయాలి. అది గవ్వ పొడి. వేయాలి. దాంట్లో ఏమేమి ఉంటాయి? గవ్వ ఇంకా యాలకుల పొడి యాడ్ అవుతుంది. గవ్వ యాలకుల పొడి. సరే, 3 కప్పులు పోయాలి. 3 కప్పులు ఆ నీళ్ళలో పోయాలా? అది బాగా మరిగినాక. అవునవునులే. 2 3 యాలకుల పొడి, గవ్వ పొడి. అదా? మళ్ళీ కుంకుమ పువ్వు? కుంకుమ పువ్వు అందులో యాడ్ అయి ఉంటుంది. దాంట్లోనే ఉంటుంది. అదేంది అది? జింజర్ పౌడర్. అంటే జింజర్ అంటే ఇది అల్లం అది కూడా వేస్తారా? అటుపట్టు కొద్దిగా వేసుకోవచ్చు. అల్లం పొడి కూడా నేను ఆడ చూడలేదు. గవ్వలు అల్లం పొడి అంటే ఒక్కొక్క ఇంట్లో వెరైటీ ఏమో. ఇప్పుడుగానే వేస్తారు. సరే, అది పోసి ఇంక అది ఎంతసేపు ఉండాలా? అయిపోద్ది. 10 నిమిషాలు. మళ్ళీ 10 నిమిషాలు అప్పుడు ఉండాలా, ఉడకాల. బాగా మరగాల.
ఇది వచ్చి కరెంట్ కదా, గ్యాస్ లే. కరెంట్ పోగు. అయితే నీకు మామూలుగా 5 గంటలకు డ్యూటీ ఉండదు అనుకుంటా డైలీ. ఏదైనా బాగోకపోతే క్లీన్ చేసుకోవడం అంతే మన ఇష్టం. అంతేలే, అది క్లీన్ చేసుకుంటావు ఒక హాఫ్. కార్లు కడగడం గట్రా ఏముంటాయి. ఈజీ 4 గంటల పని. మామూలు టైంలో అయినా నువ్వు 1 to 4:30కి వచ్చి 9 క్లోజ్, 9, 10 అంతే. 10 అంతే. అంటే డ్రైవర్లు ఎప్పుడు ఫోన్ చేసాడు పోవాలి కదా, మీరు ఈజీ కదా. దాని మధ్యలో ఏదైనా చెప్తారు. ఏమున్నా నువ్వు ఇంటి వరకే, లోకల్ ఇంట్లో వరకు. టాప్ లేదు. మన ఇండియా మనం ఎట్లా టీవీ కాడ షోకు పెట్టుకుంటామా అట్లా ఇల్లు. ఇంకా మనలో ఇప్పుడు 10 నిమిషాలు అదే బాగా మరిగింది అదా. మరిగినాక పొంగు వస్తుంది బాగా, పైకి పొంగు వస్తుంది. పొంగు వస్తుంది. ఆ పొంగు వచ్చిందాక ఉండాలి. పొంగు వచ్చినప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలి కింద పడకుండా. అవులే, బాగా మిక్స్ అవ్వాలా. పొంగు వస్తుంది కదా. ఇక్కడికి వచ్చినా నేర్చుకున్నా, లేకపోతే ఎన్ని రోజులు నేర్చుకున్నావా? ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. ఎన్ని రోజులు నేర్చుకున్నావా? 3-4 days అంతే, 3-4 రోజులు నేర్చుకున్నావు. తిప్పాలి అట్లా. అట్లా తిప్పాలన్న. దివాని పని బెటరా, డ్రైవర్ పని బెటరా? నాకు అయితే ఇది వచ్చిందన్న, సైడ్ దొరికింది కాబట్టి ఇలా వచ్చింది. నాకు డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ రాదు కాబట్టి ఇది వచ్చినావు, అయినా బాగుండదు. బాగుంటుంది. ఒక 5 గంటల డ్యూటీ. డ్రైవింగ్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అవునవునులే, కోటి తిరిగి అన్ని చూసినట్టు. అవునులే. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళే కదా చాయ్ గో తాగేది, బయట వాళ్ళు ఎవరు రారు కదా, మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ. బయట వాళ్ళు వస్తారు అప్పుడు, 4-5 వస్తారు. అంగళ మార్గనే వాళ్ళు 10 minutes. ఇది వచ్చి దేనికి ఇది? అది గ్లాసులు కడగడానికి. గ్లాసులు అంటే దీంట్లో సెట్టింగ్ అంతా అంతే. దీంట్లో గ్లాసులు ఏమన్నా మిగిలినట్టు చాయ్ అప్పుడు దీంట్లో పోసేట్టుగా, పారపోసేట్టుగా, కడిగేసి మళ్ళీ దాంట్లో కడిగి మళ్ళీ ఆడబెట్టేట్టుగా. అవి వచ్చి గావు గ్లాసులు. గావు గ్లాసులు, చాయ్ గ్లాసులు. ఇవి చిన్న చాయ్ పెట్టడానికి ఫింజర్. అవునవును. కప్పులు, పెద్ద చాయ్ పోవడానికి స్పూన్లు, చాయ్ వాడడానికి చిక్కం. ఓకే. ఏం జరుగుతుంది అక్కడ? ఇది ట్రాన్స్ఫార్మర్, అది కరెంట్ ఏం పోయింది, ట్రాన్స్ఫార్మర్ తెచ్చాడు. ఆ లారీ అంతా ట్రాన్స్ఫార్మర్ అనమాట. చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఆ లారీ ద్వారా కరెంట్ వస్తుంది ఇప్పుడు మనకు, అది ఎట్లా పెట్టేస్తారు. అయిపోయిందన్న కాబ అయితే గవ్ అయితే కలర్లో ఉండాలి, మరి కలర్ చేంజ్ అవ్వకూడదు. కలర్ మారి ఉండాలి, కలర్ మాదిరి ఉండాలి, ఎల్లోగా. కలర్ చేంజ్ అవ్వకూడదు, బ్రౌన్ టైప్ బాగా. అంతా అయిపోయింది గవర్నమెంట్. ఓకే. అయ్యాక అలాగా పక్కకు పట్టుకోవాలి, క్లోజ్ చేసి. క్లోజ్. ఇప్పుడు మనం చాయ్ తయారు చేస్తున్నాం. ఆ డబ్బా బయట పట్ట పేరా? రెడ్ లేబుల్ అన్న, సమ్మర్ కాబట్టి రెడ్ లేబుల్. అవతల తిప్ప ఇంగ్లీష్లో రెడ్ లేబుల్. రెడ్ లేబుల్ 4.5 స్పూన్ వేసుకోవాలండి. ఇది 4 స్పూన్లు. 4 స్పూన్లు సగం 4.5. ఓకే. రెడ్ లేబుల్ చాయ్ పొడి అది. అవును. మనం లెఫ్ట్లో వేసుకోవచ్చు, ఈ రకంగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఎక్కువ మంది వస్తారు కాబట్టి అలాగే
4.5 వేసుకున్నామన్నా. ఉమ్. వేసుకున్నదన్నమాట హీట్ అవుట్. అంటే కరెంటు ద్వారా నీళ్ళు దాంట్లో వాటర్ నీళ్ళు హీట్ చేసాం దాంట్లో. ఓకే. అది ఆన్ చేస్తే వాటర్ హీట్ అవుతుంది. హీట్ అవుతాయి మామూలు నీళ్ళు అయ్యా. ఇది ఇట్ని కొద్దిసేపు ఉండాలన్నా గవ్వ. కొంచెం సేపు ఉంటుంది. కొద్దిసేపు ఉంటే పొట్టు అంతా కింద కింద అవును లేదు అవును ఉన్నట్టు ఉన్నట్టు అడుగుకి వెళ్తుంది. అంటే కింద పైన అంతా ఉండేదంతా కింద అంతా కిందకి వెళ్తుంది. కూర్చుంటుంది. అది ఎలకల పొడి కదా అదే. యాలకుల పొడి. ఓకే. ఇది లోపల నీళ్ళు హీట్ అయిపోయినాయి. హీట్ అయిపోయింది వాటర్ అయితే బాగా మరుగుతుంది. ఓకే. ఎలాగైతే పోసుకోవాలి మనం. అది ఫింగానీ కదా. అంటే పొడి వేసినావు, ఆ పొడిలో నీళ్ళు పోసినావు. వాటర్ ఆటుకుండదు. అంటే మామూలుగా దీని మీద ఉడకకుండా నీళ్ళు హీట్ నీళ్ళు పోసేసినావు. హీట్ నీళ్ళు వేసాము. సరే సరే. నెక్స్ట్ అలా పెట్టుకోవాలి. 7-8 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. ఓకే. దీనిలో చక్కెర వేసేదిలే. చక్కెర చాయ్ పోసినప్పుడు చక్కెర మామూలు మనం సపరేట్గా తాగేటప్పుడు ఈ పింజర్ ఉంది కదా, అవునవునులే, పింజర్లో చక్కెర కావాల్సిన చక్కెర లాగా, చక్కెర లేదన్న వాళ్ళు చక్కెర నార్మల్గా చాయ్ అవునులే చక్కెర దాంట్లో పోసుకొని మళ్ళీ వేసి కలుపుకోవాలా. అంతే అంతే. ఓకే ఓకే. అదేమో అదే హాట్ వాటర్ కదా, పోయిరా తాగిన గ్లాసులు ఈ హాట్ వాటర్లో కడుగుతారా? ఉరికట్టట్లు కడిగేస్తారు. ఓకే. అట్లా పెట్టండి. తాగే ముందు కూడా కడగాలి, పింజర్ హీట్ ఉంటుంది. అవునులే సింపుల్గా. ఏమన్నా మిగిలినది చాయ్ కావాలి దాంట్లో చెత్త సింపుల్గా బయటికి పోకుండా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి హాఫ్ అన్ అవర్. ఓకే ఓకే. అవునులే గలీజ్ అయ్యకొద్ది నీళ్ళు మార్చుకుంటాను. వాటర్ కూడా హీట్గా ఉండవు కదా. మరుగుతుందా? బాగా మరుగుతుంది. మనకి కింద పడకుండా ఇలాగా కొద్దిగా గ్లాసులో తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అలా మరి కింద పడిపోకుండా. అవులే ఏదో అలా చెప్తుందండి నేను. బాగా ఎక్స్పీరియన్స్ ఉండదు బాగా ఎక్స్పీరియన్స్ ఉండదంట. సేల్స్ మ్యాన్ కానీ హైదరాబాద్లో ఏ సేల్స్? స్వీట్లా? బేకరీలో పనిచేసిన స్వీట్స్ సేల్ చేసిన సేల్స్ మొత్తం మేనేజ్మెంట్. అవులే. మీ ఊరు సొంత ఊరు ఏది? సొంత ఊరు రావులపాలెం. రావులపాలెం ఆంధ్రప్రదేశ్. ఫేమసే కదా ఊరు అంటే రావులపాలెం అంటే. ఫేమస్. కుండ బిర్యానీ బాగా ఫేమస్. కుండ బిర్యానీ కాన్సెప్ట్ మొత్తం మామూలు సినిమాలో వింటా ఉంటాంలే ఆ పేరు రావులపాలెం అని. ఖుషిగా సినిమాలు ఏదో దాంట్లో కబడ్డీ సినిమాలు అంతా ఆ ఊరిలోనే స్టోరీ అంతా. అవునవును. ఆ ఊరి గురించి స్టోరీ. సినిమా షూటింగ్ జరుగుతాయి. రాజనూరు దగ్గరలో. అవులే. అడి చాయ్ అయిపోయినట్టేనా? అయిపోతుంది 2 minutes. ఇట్లా ఎన్నిసార్లు చేయాలి రోజుకు? నువ్వు 2 సార్లు అయిపోతుందా ఒకసారేనా? 2 times. 2 సార్లు కాడికి అయిపోతుంది. గవ్వ కూడా 2 సార్లు. మనకి రంజాన్ కాబట్టి ఇందులో చేస్తున్నాను. అవును లేదు చిన్న అయితే చిన్న దాంట్లో చేస్తాను. అవునవునులే. కంపల్సరీ 2 times. మళ్ళీ 8 o'clockకి వేరేగా చాయ్ అయిపోయాయి. అవును ఇది అందులో టైం అయిపోయి ఉంటుంది. ఇది టైం అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోయి మొత్తం బ్లాక్ మనం ఉండే గుద్ది ఉడికి టైం అయిపోయి ఉంటుంది వేడి మీద. గవ్వ పర్లేదు, గవ్వ బాగుంటుంది. చాయ్ ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాను. అవునులే. మళ్ళీ దాంట్లో పోస్తున్నావా? ఇక్కడ కలదిప్పాలనుకో, కలదిప్పాల మాదిరా మంచి కలర్ తీయాలి, మరి బ్లాక్గా కూడా కాయకూడదు.
చాయ్ కంప్లీట్ అయిపోయిందా? చాయ్ కంప్లీట్ అయిపోయింది. మనకి అలా పెద్ద ఐట్లో కంప్లీట్ అయ్యాక మళ్ళీ అదేంది బా? ఓహో, దాంట్లో ఉడకట్టాలా? వడగట్టాలి. పట్టు ఉంటుంది కదా, ఆ పట్టు చెత్త అంతా. ఈ రెడ్ లేబుల్ అన్నప్పుడు వడగట్టాలి బాగా. అవునులే, చెత్త అంతా. చెత్త అంతా పట్టు పట్టు మా పక్క చెత్త అంటారులే. 2 minutes నుంచి మొత్తం పైకి వచ్చేస్తుంది. అలా సౌండ్ కాదు. స్టార్ట్ చేస్తావా? చేసినాలే. కంప్లీట్ అయిపోయాక 5 minutes ఉంటారు పక్కకి. అవునవునులే. అలా ఉంచాక ఇలాగా వేసుకోవాలి. ఇందులో పోయి గవ్వ మరి వడగట్టాలనా? వడగట్టాలి. పట్టు అంతా అందులో కలపాలి. అవునవునులే. నాలుగైతే వేసుకోవాలి. అయిపోయిందా? చూపించి ఫుల్ వేసి. ఓకే, అది గవ్వ, ఒరిజినల్ గవ్వ. ఒరిజినల్గా ఓకే, ఫ్రెష్గా. అది చూపియా ఇదంతా ఒకట ఇప్పుడు వంప. అదేంది అది? అది కాబట్టి అదేం చేయాలి దాన్ని? మళ్ళీ ఇది అయ్యాక అది పోసుకుంటాం మళ్ళీ. అది అయిపోయినాక అది పోయాలా? ఓకే ఓకే. రీసైక్లింగ్. ఇప్పుడు దానికి హీట్ మీద పెట్టడమే కదా? పెడదాం. కరెంట్ మళ్ళీ టూలో పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చాయ్ పోసుకుందాం మనం. కరెంట్ పొయ్యి మీద పెట్టడం. చాయ్ కూడా ఉడకట్టాలా? చాయ్ కూడా ఉడకట్టాలి. అది కూడా అంతేనా? మాది మనం అది అయిపోయినాక మళ్ళీ పోసుకోవాలా? ఉల్లికి అయిపోతుంది. చాయ్ రెడీ. ఓకే, చాయ్ కవర్ రెడీ. మరి కొద్దిసేపట్లో మన బాబాలు వస్తారు. మన షేకులు వచ్చారంటావా? షేకులు వస్తారు. బడా షేక్. మళ్ళా పోయా? చాలు శ్రీహరికి. Let's make chai.
ఇంతేనా? ఇవి వచ్చేసి చాయ్ గవ్వకు సంబంధించిన గింజలు. ఇవి యాలక్కాయలు. ఇవి గవ్వకు వాడతారు. ఇవి ఉన్నాయి కదా, ఇవి గింజలు. అంటే నెస్కాఫీ వీటన్నిటికీ వస్తాయి కదా, సేమ్ అయ్యాను ఇవి కూడా. ఇవి వచ్చేసి మిక్సీలో పౌడర్గా కొడతారు. ఇవి 2 రకాలు ఉంటాయి. కొంచెము బ్లాక్ కలర్లో ఉంటాయి, కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి. ఈ గింజలు అనేది బట్టి రేట్ కూడా ఉంటుంది, క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇవి కూడా వీటిని వచ్చేసి పౌడర్ మారి కొడితే ఆ పౌడర్ వచ్చేసి ఇప్పుడు మనం చూసినాం కదా గవ్వ చేసింది, సేమ్ అలా చేయాలి. వీటితోనే చేసేది. ఇది 2వ రకము. ఈ 2 రకాలు గవ్వకు. ఇది వచ్చేసి యాలక్కాయలు. ఇవి కూడా క్వాలిటీ ఉంటాయి. ఇవి వచ్చి మన ఇండియా అనుకుంటా. ఇవి కూడా మిక్సీ చేయాలి. మిక్సీలో వేసి కొంచెం మరీ మెత్తగా లేకుండా మిక్సీ ఉంది కదా దీంట్లో వేసి, అంటే ఒక్కొక్కసారి వీళ్ళు అప్పటికప్పటికి కొడతారు మిక్సీ. చూడండి ఇలా. కొందరు అయితే ఒకటేసారి కొట్టుకొని మిక్సీలో డబ్బాలో వేసుకుంటారు. సారికి అదే మాదిరి చేసుకోకుండా చూడండి ఈ మాదిరి మరీ మెత్తగా లేకుండా ఇట్లా కొంచెం అట్లా ఉండాలన్నమాట. ఇట్లా స్టోరేజ్ అయితే చేసుకుంటారు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు అయితే ఈ వీడియో అయితే చూడండి. చాయ్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇదంతా దివానీ. ఇప్పుడు రంజాన్ కదా, ఇంకా వాళ్ళు ఒక్క పొద్దు టయానికి వస్తారు, వచ్చి ఇక్కడే కూర్చుంటారు అంతా. వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.